వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు వెహికల్ నెంబర్ గురించి కనుక మనం తెలుసుకోవాలి అనుకుంటే జనరల్గా ఏ నెంబర్ని బట్టి కొంతమందికి ఫ్రీక్వెంట్గా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. న్యూమరాలజీ అసలు ఆ విషయంలో ఏం చెప్తుంది, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనేదే ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలను తెలుసుకుందాం. హలో సార్. అందరికీ నమస్కారం. సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్, వెహికల్ నంబర్ ఎలా ఉండాలి. సో వెహికల్లో ఇప్పుడు మనము స్కూటర్ అనుకోండి, మనం ఒకరమే మ్యాక్సిమం ఒకరే పోతాం, లేదా పెళ్ళి అంటే వైఫ్. కార్ అనుకోండి, ఇంట్లో నలుగురు ఎక్కే ఛాన్స్ ఉంది. సో వెహికల్ నంబర్ అనేది ఇంట్లో అందరికీ మ్యాచింగ్గా ఉండాలి. ఎవరెక్కినా ఆ నంబర్కి యాంటీ ఉండకూడదు. ఎందుకంటే ఒక్కరికి యాంటీ ఉన్నా వాళ్ళకి గాయాలయ్యే ప్రమాదం ఉంది. సో చాలా మంది ఏం చేస్తున్నారంటే చివరి 4 నంబర్లు మాత్రమే కుడుతున్నారు. సో తెలంగాణ TG 09 BC 7494 అనుకోండి, మొత్తం కూడాలి, TG నుంచి కూడాలి. ఇలా చేయడం లేదు. చాలామంది ఏం చేస్తారంటే ఫ్యాన్సీ నంబర్స్ కోసం ఎగబడుతున్నారు. అండ్ మెజారిటీ ఆఫ్ ఫ్యాన్సీ నంబర్స్ ఆర్ డేంజరస్. సో కామన్గా 90% మందికి పడని నంబర్ 9999. ఈ 9 అనేది కుజుడు. ఇది 100కి 10 మందికి మాత్రమే పడుతుంది. చాలామంది 9999 బండిని వేలంలో 1,00,000కి 2,00,000కి 3,00,000 కూడా వేలం పాడుకొని అది సింబల్ ఆఫ్ స్టేటస్. ఫోన్లో కూడా లాస్ట్లో 9999 పెట్టుకుంటున్నారు. ఫోన్లో అన్ని 10 నంబర్లు కుడితే వచ్చే సంఖ్య ఇంపార్టెంట్. వెహికల్లో మాత్రం నేను చూసిన దాంట్లో ఈ 4 9s ఉండే బండ్లు మెజారిటీ. 9 అంటే కుజుడు, లక్కీ కలర్ రెడ్ అంటే బ్లడ్. సో ఎక్కువ 999 దే ఆర్ బ్లీడింగ్ టు యాక్సిడెంట్స్ అండ్ డెత్ ఆల్సో. హరికృష్ణ గారు వాడిన నంబర్ మొత్తం కొడితే 36 నంబర్. ఆయన అకాల మృత్యుపడ్డారు నల్గొండ రోడ్లో. ఆయన కుమారుడు జానకీరామ్ వాడిన బండి కూడా 36 నంబరే. 36 అన్న 9ఏ. ఇక్కడ 9స్లో అన్ని లైన్స్ లక్కీ కాదండి. 9స్లో 36 9 వచ్చిందంటే 3 దేవతల గురువు, 6 రాక్షసుల గురువు. ఈ 6 3 పక్కన ఉంటే జీవితం, ఆరోగ్యం, కాపురం ధ్వంసం అయిపోతాయి. సో వెహికల్కి ఈ 36 కానీ, వెహికల్లో 45 నంబర్ కానీ, వెహికల్లో 63 నంబర్ వచ్చినప్పుడు ఆ వెహికల్లో ప్రయాణం చేసేవాళ్ళు చిన్న యాక్సిడెంట్స్ కూడా మృత్యువాత పడుతున్నారు. అండ్ మెజారిటీ ఆఫ్ యూత్ 20 to 30 years 0.1 to 0.5% యూత్ ఆర్ డైయింగ్ ఇన్ యాక్సిడెంట్స్. ఈ దేశానికి, ఆ కుటుంబానికి చాలా పెద్ద లోటు. సో వెహికల్ కొనేటప్పుడు ఇంట్లో బైక్ అనుకోండి, మీ ఒక్కరి నంబర్ చాలు. మీ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని ఇక్కడ బర్త్ నంబర్ ఏంటి, డిస్ నంబర్ ఏంటి. మీరు పుట్టిన డేట్ 7 అనుకోండి, 7 మీ బర్త్ నంబర్. బర్త్ మంత్ ఇయర్ కొడితే 5 వచ్చింది అనుకోండి, 5 మీ డిస్టినీ. ఈ రెండిటికి మ్యాచింగ్గా వెహికల్ నంబర్ ఉండాలి. ఈ 7/5 డిస్నీ 5 ఉన్నప్పుడు వెహికల్ మొత్తం కొడితే 5 నంబర్ రావాలి. వెహికల్స్లో యూజువల్గా 8 నంబర్ అండ్ 9 నంబర్ ఆర్ డేంజరస్. నోటుల్లో 8 వస్తే డబ్బు, వెహికల్లో 8 వస్తే ముప్పు, ప్రమాదం. 9 వచ్చినా కూడా బ్లడ్ షెడ్. సో మెజారిటీ అనేది భీముడు గెద. ఇది 9 అనేది అందరూ మొయ్యలేరు, అందరికీ మ్యాచ్ కాదు. సో 1లో పుట్టిన వాళ్ళు 9 నంబర్ని తట్టుకోగలరు. 2లో పుట్టిన వాళ్ళు ఈ 9 నంబర్ని తట్టుకోలేరు. 2 చంద్రుడు, 9 కుజుడు. సో 2 is small, 9 is big. సో 2లో పుట్టిన వాళ్ళు 9 నంబర్ వెహికల్ వాడినప్పుడు 100% యాక్సిడెంట్స్ అవుతాయి. సో ఈ ప్రతి బర్త్కి 9 కాంబినేషన్స్ ఉంటాయి. 7/1, 7/2, 7/3, 7/4, 5, 6, 7, 7/8 అండ్ 7/9. ఈ 9 కాంబినేషన్స్లో ఏ లక్కీ నంబర్ ఉంది, ఒక్కొక్క కాంబినేషన్కి ఒక్కొక్క లక్కీ నెంబర్ వస్తుంది. సో ఇవన్నీ నేను జాగ్రత్తగా చూసి మీకు చెప్పడం జరుగుతుంది. సో వెహికల్ కొనే ముందు నన్ను సంప్రదించండి. ఎందుకంటే వెహికల్ జర్నీస్ చాలా ఇంపార్టెంట్ అండ్ మన ప్రాణం అంతకన్నా ఇంపార్టెంట్. లాస్ట్ టైం నేను వెహికల్ కొనేటప్పుడు క్రిస్టా 2345 వెహికల్ ఉన్నింది. 5000 కడితే 2345 పెడితే నాకు ఇబ్బంది. సో నేను 2344 తీసుకున్నాను. ఎందుకంటే మొత్తం కూడితే నాకు 5 నంబర్ కావాలి. 5 అనేది పంచభూతాల దీవెన. జర్నీ స్మూత్గా ఉంటాయి, హ్యాపీగా ఉంటాయి, బండికి చిన్న గీత కూడా పడదు. సో నా లక్కీ నంబర్ 5. ఒక్కొక్కరికి ఒక లక్కీ నంబర్ ఉంటుంది. 9 లక్కీ నంబర్ ఉన్న వాడికి 9లో ఇబ్బంది ఉండదు. 9 పడన వాళ్ళకి 9 నంబర్తో యాక్సిడెంట్స్ ఉంటాయి.
8 నంబర్ అందరికీ పడదు. సో 8 నంబర్ వేసుకుని వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. 7వ నంబర్ 100కి 75 మందికి పడదు. సో ఏ నంబర్ లక్కీ అనేది మీ బర్త్ మంత్ ఇయర్ చూసి నేను డిసైడ్ చేసి చెప్తాను. సో దయచేసి ఫ్యాన్సీ నంబర్ మోజులో 9999 తీసుకోవద్దండి. దీనివల్ల ప్రాణానికి ప్రమాదకరం. సో ఇట్స్ ఏ నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్. సో వెహికల్ తీసే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ అన్ని నాకు పెట్టి నన్ను సంప్రదిస్తే మీకు మంచి సలహాలు సూచనలు ఇస్తాను. సో నన్ను నేరుగా కలవాలంటే మణికొండలో పిజ్జా హట్ బిల్డింగ్ 5వ ఫ్లోర్లో ఉంటాను. ఈ బిల్డింగ్ పేరే డివైన్ పవర్ బిల్డింగ్, పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ప్రయర్ అపాయింట్మెంట్తో నన్ను కలవచ్చు. సో నేరుగా రాలేమన్న వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా యూ కెన్ టేక్ మై అపాయింట్మెంట్. మన ప్రోగ్రామ్ చూశారు కదా, ఇది నంబర్ గేమ్. ఎవరైతే నంబర్ని అనుకూలంగా పెట్టుకుంటారో వాళ్ళు గెలుస్తారు. ఎవరైతే రాంగ్ నంబర్లో కాలు పెడతారో వాళ్ళు పడిపోతారు. రాంగ్ నంబర్స్ 11 నంబర్సే, 89 మంచి నంబర్స్. బట్ ఎక్కువ మంది ఫెయిల్యూర్లో ఉండే వాళ్ళ పేర్లలో 1 రాంగ్ నంబర్, 2 రాంగ్ నంబర్స్, 3 రాంగ్ నంబర్స్ కూడా కనబడుతున్నాయి. సో పేరులో మంచి వైబ్రేషన్స్ ఉన్న నంబర్స్ పెట్టుకొని మీరు లైఫ్ని గెలవండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సుమన్ టీవీ ప్రేక్షకులకు ఒక మంచి ఆఫర్. సో నేరుగా నా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీ పేరు బాగుందా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక మీ పేరు బాగుందంటే మీకు అసలు నా అపాయింట్మెంట్ అవసరం లేదు. మీ పేరు బాగలేదని వాయిస్ వస్తే లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ఇవన్నీ నాకు నేను ఇచ్చే ఈ 2 వాట్సాప్ నంబర్స్కి పెట్టండి. మొదటి వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. నా నంబర్కి ఓన్లీ వాట్సాప్ అండి. డౌట్స్ ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు. వాట్సాప్ కాల్స్ నాట్ పర్మిటెడ్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. సో ఈ 2 వాట్సాప్ నంబర్స్కి మీరు మీ సమస్యలు పెట్టకండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి. 24 అవర్స్ లోపల రిప్లై ఇస్తాను. రిప్లై వచ్చాక రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళకి ఏ నంబర్ రాంగ్, ఆ నంబర్ వల్ల లైఫ్ ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాంగ్ వైబ్రేషన్స్ ఉన్న వాళ్ళు దయచేసి ఈ నంబర్లో ఉన్న పవర్ గ్రహించి లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి. చక్కటి వైబ్రేషన్లో పెట్టిస్తాను. సో నా దగ్గర పనిచేసిన వాళ్ళు 150 మెంబర్స్ పైన పనిచేసిన వాళ్ళు, నేర్చుకొని పోయిన వాళ్ళు కదా, ఆఫీసులు పెట్టేస్తున్నారు. ఎవరు పడితే వాళ్ళు ఏ సందులో పడితే ఆ సందులో పెట్టుకొని జనాల్ని మోసం చేస్తున్నారు, రాంగ్ కరెక్షన్స్ ఇస్తున్నారు. చాలామంది సార్ అక్కడ తీసుకున్నాం సార్ పని చేయలేదు, సార్ ఇక్కడ తీసుకున్నాం పని చేయలేదు. మీరు వేస్ట్ వాళ్ళు లేకపోతే తప్పు మీది కానీ వాళ్ళది కాదు కదా. వాళ్ళు ఒక్కరోజు చాలు బయట పని చేయగలనుకుంటారు, ఏదో ఒక లెటర్ పెట్టి ఇచ్చేస్తారు. ఇది మీ జీవితం కదా, మీకు ఇంపార్టెంట్ కదా. సో 13 ఏళ్ళ దగ్గర పనిచేసిన ఒక డ్రైవరు, ముస్లిం అబ్బాయి, ఇప్పుడు కొత్తగా మైదీపట్నంలో ఆఫీస్ పెట్టుకున్నాడు. 13 ఏళ్ళు డ్రైవర్గా పనిచేసిన అబ్బాయి, నా దగ్గర నేర్చుకున్న అబ్బాయి కాదు. ఇలా ఉంది సమాజం. నేను వాళ్ళ పేర్లు చెప్పలేను, చెప్తే బాగుండదు. ఎక్కడ పడితే అది చేసుకోకుండా మమ్మల్ని కలవడానికి ట్రై చేయండి. గాడ్ బ్లెస్ యూ అండి.